సార్ నమస్తే సార్. ఇప్పుడు మీ వయసు సుమారు 75-76 ఆ వయసు ఉన్నట్టుంది. కానీ ఈ వయసులో కూడా మీరు ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి? ఈ వయసులో కూడా మీరు సైకిల్ తొక్కుతూ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో మీరు సైకిల్ తోనే వెళ్తారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సైకిల్ తోనే వెళ్తారు. మీరు ఇంత యాక్టివ్ గా ఉండడానికి మీరు తినే ఫుడ్డా, లేకపోతే మీరు తీసుకునే ఎక్సర్సైజ్ లా, లేకపోతే మీ మైండ్ ఆలోచనలా, దానికి సంబంధించిన సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి సార్. ఓకే మిత్రం, మంచి ప్రశ్న. నేను ప్రతిరోజు రాత్రి 7-7:30 లోపల భోజనాన్ని ముగించుకుంటాను. 9 గంటలకు నేను నిద్రకు ఉపక్రమిస్తాను. తెల్లవారుజామున 3 గంటలకు నేను నిద్ర లేవడం అనేది జరుగుతుంది. 3 గంటలకు లేచిన వెంటనే 1 లీటరు 1.5 లీటర్ నీళ్లు ముందు తాగుతాను. తర్వాత ఒక 2-3 నిమిషాలు అటు ఇటు తిరిగితేనే ఫ్రీగా మామూలుగా మోషన్ అనేటువంటి వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత మామూలుగా దంతశుద్ధి కార్యక్రమాన్ని ముగించుకొని ఆ తర్వాత ఒక 30 నిమిషాలు కానీ 40 నిమిషాలు కానీ ఆసనాలు అని ఏర్పాటు చేసుకుంటాను. ఆసనాలు అయిన తర్వాత మామూలుగా ఉదయం ఈ టీ ఆకు, అల్లము, నిమ్మరసము, తేనె దీనికి సంబంధించినటువంటి కషాయం చేసుకొని ఆ విధంగా తాగిన తర్వాత మళ్ళీ ఒక అరగంట ఏదైనా పుస్తకం టైం ఉంటే కానీ పుస్తకం తీసుకొని చదువుకోవడం. తర్వాత మళ్ళీ 1 లీటరు నీళ్లు త్రాగుతుంటాను. తర్వాత సైకిల్ వేసుకొని మాకు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఈత కొలను ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈత కొలను. ఆ ఈత కొలంలో పోయి దాదాపుగా అక్కడ ఉన్న సమయాన్ని బట్టి 45 నిమిషాలు టైం ఉంటుంది. 30 నిమిషాలు, 35 నిమిషాలు, 40 నిమిషాలు, 45 నిమిషాలు అక్కడ ఈత కొలంలో ఈత కొట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అరగంట 3/4 గంట తర్వాత నేను ఉదయం ఎక్కువ భాగం ఏమిటంటే మొలకలు, పచ్చి కొబ్బరి, అదేవిధంగానే ఖర్జూర, రోజు ఒక ఎగ్గు, ఒక కోడిగుడ్డు ఉడకబెట్టుకొని రోజు ఉదయం మాత్రం బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఇక్కడ ఉన్నాను అని చెప్పానంటే ఇది నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 12:30-1 గంట లోపల 1 లీటర్ దాదాపుగా మళ్ళీ నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఈ 12 ఉదయం అల్పాహారం తర్వాత ఒకవేళ మా అవసరం వస్తే ఎక్కడైనా ఏదైనా పని ఉంటే ఆ పనుల దగ్గరికి పోవడము, మళ్ళీ వీలైన మేరకు 1-1:30 మళ్ళీ భోజన కార్యక్రమం అనేటువంటి పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక అరగంట భోంచేసిన తర్వాత 1 అరగంట నిద్రపోవడం. తర్వాత వేరే కార్యక్రమాలు లేకపోతే ఏదో పుస్తకాన్ని అనేటువంటిది చదవడం అనేటువంటి ఒక అలవాటుగా ఉంది. తర్వాత సాయంత్రము మళ్ళీ 4:30-5 లోపల నీళ్లు త్రాగడం అనేది ముగిస్తాం. రాత్రి 7 గంటలకు మళ్ళీ ప్రధానంగా రొట్టెను ఇట్లాంటి ప్రధానంగా ఎక్కువగా తీసుకోవడం. బయట ఎక్కువ భాగం ఎలాంటి తిండి తీర్థాలు బయట ఎక్కువ భాగం మాత్రం విధి లేని పరిస్థితుల్లో బయట తినడం తప్ప సాధ్యమైనంత వరకు ఇది నాకు తిండికి సంబంధించినటువంటి ముఖ్యంగా అలవాటైనటువంటిది. దినచర్యల్లో మాత్రము ఈ విధంగా దేహశుద్ధి కార్యక్రమం, అదేవిధంగానే ఆసనాలు వేసుకోవడము, ఆ తర్వాత అనివార్యంగా స్నానం చేయడము, స్విమ్మింగ్ చేసుకోవడం, ఇవి ఓ పక్కన ప్రధానంగా చేసుకుంటున్నటువంటిది. ఇది ఇవి ఏమి చేసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి మాత్రమే చాలవు. ముఖ్యంగా ఏంటంటే మంచి ఆహారం తీసుకున్నా కానీ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటంటే తన చేతిలో లేని దాని గురించి మనిషి ఎక్కువగా ఆందోళన చెందుతుంటాడు. తను పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ ఏదో సంపాదించాలనేటువంటి పద్ధతిలో ఆందోళన చెందుతుంటాడు. ఇతరులతో పోటీపడి నేను కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి పద్ధతుల్లో ఆందోళన పడుతూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కువ భాగం ఆరోగ్యం లేకుండా ఉండేటటువంటి దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ విధమైనటువంటి తన చేతిలో లేనటువంటి తన అతి ఆశలకు పోవడం అనేటువంటి టెన్షన్ ప్రధానమైనటువంటిది. అది పిల్లలు చదువుకోకపోయినా టెన్షన్ పడడం, పరీక్షలో ఫెయిల్ అయిన టెన్షన్, ఆ విధంగా ఒత్తిడికి గురి కావడం, అది మన చేతుల్లో లేని పని. అది పిల్లలకు మనం ఎంతసేపు ఉన్నా మనం ఏ రూపంలో తోడ్పడతాం అంతవరకు తోడ్పడతాము. వాళ్ళకి ఏ మేరకు అది అవకాశం ఉందో, దేంట్లో ప్రాధాన్యత ఉందో దాన్ని గుర్తించకుండా ఇతరులతో పోటీపడి ప్రధానంగా మనిషి అనేటువంటి వాడు ఎంతటి మంచి ఆహారం తీసుకున్నా, టెన్షన్ అనేటువంటిది ఉన్నా, లేకుంటే డబ్బు వ్యామోహం ఉన్నా, పదవి వ్యామోహం ఉన్నా, కీర్తి వ్యామోహం ఉన్నా, ఏ వ్యామోహం ఉన్నా కానీ సరే మనిషిని ఆరోగ్యంగా ఉండనివ్వదు. ఎంతటి ఆహారం ఉన్నా కానీ సరే, ఎటువంటి ఆహారం ఉన్నా సరే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం లేదు. నువ్వు ఉన్న దాంట్లోనే
నీకున్నటువంటి యొక్క శరీర శ్రమ చేసుకుంటూ నీ మనసును ప్రశాంతంగా పెట్టుకుంటూ నువ్వు నిరంతరము శరీర శ్రమ చేస్తూ ఆహ్లాదకరంగా ఉండడం కోసం మంచి పుస్తకాలు చదువుతూ నీ యొక్క కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం నువ్వు శ్రమ పడుతూ నీకు వచ్చిన దాంట్లోనే పొదుపుగా జీవిస్తూ ఆ విధంగా ఉంటేనే ఆనందమైనటువంటి యొక్క జీవితం అనేది ఉంటుంది. నీ చేతులు లేని దాని గురించి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో ఎవడొస్తాడు, ఎవడు రావాలా, ఎవడొస్తే బాగుంటుంది అనేటువంటి పద్ధతులు నీ చేతులు లేనిది. నువ్వు కాకపోతే రాజకీయాలు నీ జీవితం ప్రభావితం చేస్తలేవు అంటే ఉన్నాయి, కానీ నీ చేతిలో ఉన్నది అది, నీ చేతులు లేనిది ఏదైనా లెక్కేసుకున్నప్పుడు నీ చేతుల్లో లేని దాని గురించి ఒక్క సెకండు కూడా నువ్వు దానికోసం ఖర్చు పెట్టడం వృధా. దాన్ని సాధన చేసుకోవాలా. చెప్పినంత మాత్రాన్ని వస్తుందని కాదు. నీ చేతిలో ఉన్నది ఏది, ఈ టైంకి నేను లేయాలో నా చేతిలో ఉంది, ఈ టైంకి నేను తినాలో నా చేతిలో ఉంది, ఈ టైంకి నేను ఈ కార్యక్రమాలు చేయాలి ఇది నా చేతిలో ఉంది, ఈ టైంకి నేను ఈ పుస్తకం చదవాలి ఇది నా చేతిలో ఉంది, ఈ టైంకి నేను ఈ సమావేశానికి పోవాలి ఇది నా చేతిలో ఉంది. కాబట్టి నీ చేతిలో ఉండేటటువంటి పనులు ఏదో నువ్వు డిజైన్ చేసుకొని నిన్ను నువ్వు మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఏ జగద్గురువు కూడా నిన్ను మార్చలేడు. నువ్వు ఎలా ఉండాలనో నిర్ణయించుకునే నీ చేతిలో ఉంది. ఆ విధంగా నువ్వు ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండాలని చెప్పి అనుకుంటే కీర్తి వ్యామోహం, పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం, స్త్రీ వ్యామోహం ఇట్లాంటి ఉన్నవే. ఇవన్నీ కూడా మనిషిని రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసేటువంటివే. భగవద్గీతలో చక్కటి మాట ఉంది. ఏమిటది నేను చెప్పానంటే, కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహర తస్మాత్ జాగ్రత్త అన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానరత్నం అనేది ఉంది. నీ జ్ఞానరత్నాన్ని నువ్వు చూసుకోకుండా నువ్వు కామ క్రోధ లోభానికి ఈ విధమైనటువంటి యొక్క ఆశలకు దురాశలకు లోను కావడం ద్వారానే నీ జీవితాన్ని నీ జీవితంలో జీవరత్నాన్ని జ్ఞానరత్నాన్ని చూసుకోవడం లేదని చెప్పి చాలా గొప్పటి మాట చెప్పారు. దాన్ని మనస వాచ కర్మన ఆలోచన చేసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకునేటువంటి వాడు జీవితం మాత్రం శక్తివంతంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది అనేటువంటిది నా జీవితానుభవం చెప్తున్నటువంటి విషయం.